సికింద్రాబాద్ లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీకి పాల్పడ్డారు. రిటైర్డ్ కెప్టెన్ గిరి ఇంట్లోకి చొరబడ్డ నేపాలీ గ్యాంగ్ చొరబడి 25 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పారిపోయిన నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. మనకి గంటా కాలనీ ఫేజ్ 2 లో ప్లాట్ నెంబర్ 210 లో డికే గిరి గారిని రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కెప్టెన్ రిటైర్ అయినారు. ఆయన వాళ్ళ వైఫ్ స్మితతో కలుస్తుంటారు. తనకి 78 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. వీళ్ళకి ఒక ఇంట్లో పనిచేయడం కోసం నేపాలీ భార్య భర్తలు పెట్టుకున్నారు. ఒక ఏజెన్సీ ద్వారా అత్తాపూర్లో సంబంధించిన ఏజెన్సీ ద్వారా పెట్టుకొని లాస్ట్ మంత్ 21st వీళ్ళు జాయిన్ అయినారు. వీళ్ళు నిన్న స్మిత వాళ్ళ మదర్ చనిపోతే పందగూడలో ఆమె వాళ్ళ మదర్ దగ్గర పోయినది. వీళ్ళందరూ కూడా పోయేసి మళ్ళీ రాత్రి వచ్చినాక నైట్ పడుకున్న టైంలో రాత్రి 12:15 ప్రాంతాల్లో ఒక 4 వ్యక్తులు వచ్చేసి ఈయన చేతులు కట్టేసి మొహానికి కట్టేసి ఆయన బాడీ మీద ఉన్న చైన్, బ్రాస్లెట్, 4 రింగులు తీసుకున్నారు. తర్వాత బెడ్రూమ్ లో ఉన్న లాకర్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న ఒక 3 బ్రాస్లెట్లు, రింగు, 3 చైన్లు తీసుకున్నారు. మొత్తం ఒక 15 నిమిషాల దాకా గోల్డ్ తీసుకుని పోయినారు. తర్వాత ఇలా ఈ తిరిగి చూస్తే కింద వర్కర్ ఉంటుంది, ఉషా అని చెప్పేసి 61 ఇయర్స్ ఏజ్ ఉన్న వర్కర్ ఉంటుంది. ఆమె అన్కాన్షియస్ ఉంటుంది. వీళ్ళు ఇతను కూడా బలవంతంగా లిక్విడ్ తాగించడానికి ట్రై చేసినారు. ఈయన తాగకుండా ఉమ్మేసినాడు. తర్వాత బలవంతంగా రాయడంలో చేయి ఉడికినాడు. తర్వాత కొంచెం యాక్షన్ చేసినాడు. పెద్ద బేవశైనట్టుగా యాక్షన్ చేసుకొని తప్పించుకున్నాడు. ఆ లేడీకి యశోద హాస్పిటల్ తీసుకుపోయేసి అడ్మిట్ చేసినాడు. ట్రీట్మెంట్ తీసుకుని ఆమె ఆల్రెడీ బాగా అన్కాన్షియస్ చేస్తానికి ఏదో మొత్తం మంది ఇచ్చినట్టు కనిపిస్తుంది. దీని గురించి మేము సీనియర్ ఆఫీసర్లు రిలీజ్ చేసినారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుజన్ సారు, అడిషనల్ డీసీపీ అబ్దుల్ అశోక్ సారు, మిగిలిన ఆఫీసర్లు అటెండ్ అయినారు, వచ్చినారు. ఒక 4 టీంలు ఫామ్ చేసేసి దీని నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్యాష్ కూడా 95,000 క్యాష్ పోయింది. తర్వాత దీనికి చూసుకొని వాటిని తెంపుకొని మళ్ళీ పక్కన వాళ్ళు పిలిస్తే పోలీసుకి ఇన్ఫార్మ్ చేసినారు. వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఫోన్ తీసుకుపోయేసి కింద పడేశారు. వెంటనే ఫోన్ కూడా అవైలబుల్ లేకుండే. తర్వాత ఈ నేపాలీ భార్య భర్తల్లో వాళ్ళు కూడా మిస్సింగ్ ఉన్నారు. ఈ 4 వ్యక్తులు సీసీ కెమెరాలు వెరిఫై చేసినాము. ప్లస్ ఇద్దరు మొత్తం 6 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఎవరైనా నేపాలీకి సంబంధించిన ఎంగేజ్ చేసుకుంటే వర్కర్స్ ఎంగేజ్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక రూమ్ లో ఇచ్చేసి అందరికి కామన్ గా యాక్సెస్ ఉంది. అలా కాకుండా ఎవరైనా వర్కర్స్ ఎంగేజ్ చేసుకుంటే వాళ్ళు సెపరేట్ గా, అంటే మెయిన్ ఫ్యామిలీతో కలవకుండా వాళ్ళకు ఒక రూమ్ లో సెపరేట్ ఉండేసి వాళ్ళకి చేసుకుంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీకి పాల్పడ్డారు. రిటైర్డ్ కెప్టెన్ గిరి ఇంట్లోకి చొరబడ్డ నేపాలీ గ్యాంగ్ 25 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ అరుణ్. చెప్పండి. గీతిక, హైదరాబాద్ లో మరోసారి నేపాలీ దొంగల ముఠ బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే నేపాలీ ముఠాలు మొదట ఖరీదైన ఇళ్లలో పని మనుషులుగా చేరి అదును చూసి ఇళ్లలో దొంగతనాలు, బంగారం, నగదు దొంగతనం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చాలా చూసుకున్నాం. ఇలాంటి ఘటనలు కూడా చాలా జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గిరి, ఆయనని వాళ్ళ ఇంట్లో గత నెల 21వ తేదీన 2 నేపాలీ దంపతులు పని మనుషులుగా చేరారు. అయితే అదును చూసి నిన్న వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆయన గిరి ఫంక్షన్ కు వెళ్ళి వచ్చిన తర్వాత అనంతరం వారికి ఇద్దరికి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు ఎవరైతే నేపాలీ ముఠా దంపతులు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి మొత్తానికి కూడా మత్తు పదార్థం కలిపి ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మూర్చకపోవడంతో మరో 4 నేపాలీ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మరో 4 పిలిపించుకుని మొత్తం ఈ దొంగతనానికి అయితే స్కెచ్ చేశారు. మొత్తంగా కళ్ళను మేల్కోవడంతో అతన్ని తలతో కట్టేసి కర్రలతో బాగా దాడి చేశారు. దాడి చేసిన అనంతరం ఆయన కళ్ళను స్పృహ కోల్పోవడంతో ఇంట్లో ఉన్నటువంటి 20 తులాల బంగారం, 25 లక్షల రూపాయల నగదుతో వెళ్ళిపోయారు. మొత్తంగా దీనికి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం, చుట్టుపక్కల అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి చూసుకుంటే సరౌండింగ్ లో ఉన్నటువంటి
సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్నారు. వాళ్ళు గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. మొదట అదును చూసి చుట్టూ ఎక్కి నిర్వహిస్తారు, ఖరీదైన ఇళ్లలో చూసి చెక్కి ఎక్కి నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇళ్లలో పై మనుషులుగా చేరుతారు. అలా 2-3 నెలల పాటు వాళ్ళకు సంగీతంగా పనిచేస్తూ వారి మన్నలు పొందుతారు. అదేవిధంగా అదును చూసి మొత్తంగా ఇలాంటి ఘటనలు కూడా హైదరాబాద్ లో మనం గతంలో కూడా కూకట్పల్లిలో ఘటన చూసాం, సైనికుల్లో ఘటన చూసాం. అలాంటి ఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. ఇప్పటికైతే పోలీసులు కూడా ఇప్పటికే చాలా సూచనలు చేస్తా ఉన్నారు. ఎవరైతే పని మనుషులుగా నియమించాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ముందుగా వారి ఆధారాలు సేకరించి ఆ తర్వాత వారి ఆధార్ కార్డు కానీ మొత్తం బయోడేటా సేకరించిన తర్వాతనే వారిని పనులు నియమించుకోవాలని కూడా పోలీసులు సూచించారు. మొత్తం ఈ ఘటనలో చూసుకుంటే మాత్రం అక్కడికి చేరుకున్న పోలీసులు సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరాలు అయితే పరిశీలిస్తున్నారు. వారు రైల్వే స్టేషన్ వైపు వెళ్లారా లేక బస్సులో రోడ్డు మార్గంగా వెళ్తున్నారా అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నారు. మొత్తంగా ఘటన జరిగిన ప్రాంతాన్ని మాత్రం పోలీసింగ్ కూడా చేరుకుని పూర్తి వివరాలు అయితే సేకరిస్తా ఉన్నారు. ఎవరైనా సరే మొత్తంగా చూసుకుంటే పనిలో పెట్టుకునేటప్పుడు మాత్రం పోలీసులకు కాస్త సమాచారం ఇచ్చి వాళ్ళని కొత్తగా చేరే వారిని పనిలో పెట్టుకోవాలని కూడా చూస్తారు. ముఖ్యంగా ఈ నేపాల్ ముఠాకు సంబంధించి ఈ నేపాల్ ముఠా మాత్రం అదును చూసి ఈ ఘటన దొంగతనాలకు పాల్పడుతుంటారు. మొదట ఇళ్లలో చేరి పని మనుషులుగా కొంతకాలం పనిచేసిన తర్వాత వారి నుంచి మన్ననలు పొంది ఆ తర్వాత ఎవరు లేని సమయంలో కావచ్చు పూర్తిగా స్కెచ్ వేసి మొత్తం ముఠాగా తయారయ్యి ఇలాంటి ఘటనలకు అయితే పాల్పడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి 2 దంపతులతో పాటు మరో 4 మొత్తంగా 6 కలిసి అయితే ఈ దొంగతనానికి స్కెచ్ వేసి మొత్తంగా రిటైర్ ఆర్మీ కల్నల్ గిరి ఇంట్లో నుంచి దాదాపు 50 లక్షల విలువ చేసే 25 తులాల బంగారం 25 లక్షల రూపాయలు మొత్తం కూడా తీసుకొని పరారైన సిచ్యువేషన్ కమిషన్. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం 3 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం అయితే గాలింపులు చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే క్లోజ్ టీమ్ చేరుకొని పూర్తి వివరాలు అయితే సేకరిస్తా ఉంది. మరి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తం కూడా ఇంకా రైట్, థ్యాంక్ యూ.